హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అరూస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఇవాళటి మన వీడియో వచ్చేసి మన అందరికీ ఎంతగానో ఇష్టమయ్యే ఎగ్ బిర్యానీని ఏ విధంగా చేయాలో ఇప్పుడు నేను చూపించబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు ఈ బిర్యానీని. సో ఈ టేస్టీగా ఉండే ఈ బిర్యానీని ఎలా చేయాలో మనం ఇప్పుడు చూసేద్దాం. నేను చెప్పిన ఈ ప్రాసెస్లో చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. సో వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. దీనికోసం ఒక బౌల్లో 2.5 గ్లాసుల వరకు రైస్ని తీసుకుంటున్నాను. ఇక్కడ రైస్ క్వాంటిటీ అనేది మనకి నచ్చినంత తీసుకోవచ్చు, మనకు సరిపడినంతగా. నేను ఇక్కడ 2.5 గ్లాసుల వరకు రైస్ని తీసుకున్నాను. వీటిని శుభ్రంగా కడుక్కోవాలి. వాటర్ పోసుకొని ఇందులో 1-2 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా కడిగిన తర్వాత మళ్ళీ ఇందులో ఫ్రెష్ వాటర్ని పోసుకోవాలి. ఇలా పోసిన తర్వాత దీనిపైన మూత పెట్టుకొని మనం పక్కన పెట్టుకోవాలి. మినిమం ఒక 1/2 అవర్ వరకు అయినా నానితే మనకి రైస్ అనేది బాగుంటుంది. సో ఈ విధంగా పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగానే ఎగ్స్ని బాయిల్ చేసుకొని పెట్టుకోవాలి. ఇక్కడ నేను 7 ఎగ్స్ తీసుకున్నాను. 2.5 గ్లాసుల వరకు రైస్కి నేను ఇక్కడ 7 ఎగ్స్ తీసుకున్నాను. ఈ ఎగ్స్ మనకు కావాలన్నీ పెట్టుకోవచ్చు. చూసారు కదా, ఇక్కడ ఎగ్స్కి ఈ విధంగా ఘాట్లు పెట్టుకోవాలి. అన్ని ఎగ్స్కి ఈ విధంగా ఘాట్లు పెట్టుకోవాలి. ఘాట్లు కూడా ఎక్కువగా పెట్టకూడదు, మనం బిర్యానీలో వేసినప్పుడు నలిగిపోతాయి కాబట్టి కొంచెం చూసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం ఉప్పు, కొంచెం కారం, కొంచెం పసుపు వీటిని వేసుకొని ఒక్కసారి ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు వీటిని మనం పక్కన పెట్టుకోవాలి. మరో పక్కన స్టవ్ పైన ఒక బగోనీలో వాటర్ని పెట్టుకోవాలి రైస్ కోసం. ఇదే వాటర్లో ఇప్పుడు మనం హోల్ గరం మసాలా వేసుకుందాం. లవంగ, చెక్క, సాజీరా, అనాస పువ్వు ఇవన్నీ ఉంటాయి కదా, హోల్ గరం మసాలాని ఇందులో వేసుకోవాలి. ఆ తర్వాత ఒక స్పూన్ వరకు సాల్ట్ని కూడా వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని దీనిపైన మూత పెట్టి వాటర్ని బాగా మరగనివ్వాలి. వాటర్ మరిగేంత వరకు వెయిట్ చేయాలి. చూసారు కదా, ఇప్పుడు మనం చూస్తే బాగా మరుగుతూ ఉన్నాయి కదా. ఇప్పుడు మనం ఇందులోకి ముందుగా నానబెట్టుకున్న రైస్ ఉన్నాయి కదా, ఈ రైస్ని ఇందులో వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒక్కసారి అంతా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి కొద్దిగా ఆయిల్ని వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకోవడం వలన మనకి రైస్ అనేది పొడి పొడిగా వస్తుంది కాబట్టి ఆయిల్ వేసుకొని ఒక్కసారి అంతా మళ్ళీ బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలిపిన తర్వాత ఇప్పుడు దీనిపైన మనం మూత పెట్టుకుందాం. స్టవ్ని మనం ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టినట్లయితే మనకి రైస్ అనేది త్వరగా ఉడికిపోతుంది కదా. సో చూసారు కదా, ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుతూ మూత తీసి ఉంచాలి. మనకి రైస్ అనేది పొంగిపోతూ ఉంటుంది కాబట్టి ఒక 5 మినిట్స్ తర్వాత చూసినట్లయితే మనకి రైస్ అనేది ఉడికిపోతుంది. సో మనకి ఇలా పట్టుకొని చూస్తే తెలిసిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా ఉడికితే మనకి సరిపోతుంది. రైస్ అనేది 100% ఉడకకూడదు, 90% ఉడికితే సరిపోతుంది. సో ఇప్పుడు దీనిని మనం రైస్ని వాటర్ అంతా తీసేసి సపరేట్ చేసుకోవాలి. రైస్ని ఇలాంటి స్ట్రైనర్ నుండి అయినా సపరేట్ చేసుకోవచ్చు, లేదా మనం ఉంచుకొని ఆరబెట్టుకోవచ్చు. ఈ విధంగా రైస్ అంతా ఒక బౌల్లోకి వేసుకోవాలి. చూసారు కదా, ఇలా వాటర్ అంతా కిందికి పోయిన తర్వాత ఈ విధంగా ఒక బగోనీలో వేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మిగిలిన రైస్ అంతా వేసుకోవాలి. చూసారు కదా, రైస్ అంతా తీసిన తర్వాత మనకి రైస్ పొడి పొడిగా వచ్చింది కదా. ఇలా 90% ఉడికితే మనకి ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు రైస్ని పక్కన పెట్టుకుందాం. మరో పక్కన స్టవ్ పైన ఒక వెడల్పాటి ప్యాన్ పెట్టుకోవాలి. ఈ ప్యాన్ హీట్ అయిన తర్వాత ఇందులోకి 5 to 6 స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకుంటున్నాను. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో గరం మసాలా వేసుకోవాలి. దీనికోసం నేను కొద్దిగా చెక్క, ఇలాచి, లవంగం కొద్దిగా వేసుకున్నాను. మనం ఆల్రెడీ రైస్లో వేసుకున్నాం కాబట్టి నేను తక్కువగా వేసుకుంటున్నాను ఇక్కడ. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కలిపి పెట్టిన ఎగ్స్ ఉన్నాయి కదా, వీటిని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. దానికోసం ఇలా అన్నీ ఇందులో వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత వీటిని మెల్లిగా ఒక్కొక్కటిగా తీసుకుంటూ ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఒక్కొక్కటిగా తీసుకొని మనం ప్లేట్లో పెట్టుకోవాలి. ఈ విధంగా అన్నీ తీసుకున్న తర్వాత మనం ఇప్పుడు దీనిని పక్కన పెట్టుకుందాం. ఇదే ప్యాన్లో ఇప్పుడు మనం ఒక మీడియం సైజ్ ఆనియన్ని చిన్నగా చాప్ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకొని ఇందులో వేసుకోవాలి. దీనిని కొద్దిగా వేగనిచ్చుకోవాలి.
కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం కొద్దిగా పసుపును వేసుకుందాం. ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపును వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులోకి చిన్నగా తురుముకున్న టమాటో ముక్కను, ఒక మీడియం సైజు టమాటాను తీసుకోవాలి. ఇలా చాప్ చేసుకోవాలి దీన్ని కూడా, లేదా మనం మిక్సీ చేసుకుంటే బెటర్. ఇంకా ఈ విధంగా చేసుకొని ఇందులో వేసుకోవాలి. సో దీనిని ఒకసారి అంతా బాగా కలుపుకొని ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకుందాం. ఈ టమాటో ఆనియన్ అంతా మగ్గిపోతుంది. ఒక 1-2 మినిట్స్ వరకు వెయిట్ చేస్తే మనకి ఇప్పుడు ఈ టమాటో ఆనియన్ అనేది మగ్గిపోతుంది. 1 మినిట్ తర్వాత మనం మూత తీసి చూసినట్లయితే మనకి టమాటో అంతా మగ్గిపోతుంది కదా. సో ఇప్పుడు ఇందులోకి ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకున్న తర్వాత ముందుగా మనం ఆనియన్స్ని ఫ్రై చేసుకొని పెట్టుకోవాలి. ఇక్కడ నేను ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ని కాస్త ఇందులో వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇలా వేసుకొని ఒకసారి మళ్ళీ అంత బాగా కలుపుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం 1 స్పూన్ వరకు ధనియాల పౌడర్ని, 1 స్పూన్ వరకు బిర్యానీ మసాలా ఉంటుంది కదా, దానిని కూడా వేసుకోవాలి. ఆ తర్వాత కారాన్ని మనం తగినంతగా వేసుకోవాలి. ఇక్కడ నేను 1.5 స్పూన్ వరకు కారాన్ని వేసుకున్నాను. సాల్ట్ కూడా 1.5 స్పూన్ వరకు వేసుకున్నాను. ఈ సాల్ట్ కూడా మనం రైస్లో వేసుకున్నాం కాబట్టి చూసుకొని వేసుకోవాలి. సో ఇలా అన్నీ వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం స్టవ్ని కొద్దిగా సిమ్లో పెట్టుకోవాలి. ఇందులో మనం ఇప్పుడు కర్డ్ని వేసుకుంటాం కాబట్టి స్టవ్ని సిమ్లో పెట్టుకోవాలి. ఈ కర్డ్ వేయడం వలన మనకి పగిలిపోయినట్టు వస్తుంది కదా. సో దానివల్ల మనం స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఇలా వేసుకుంటే మనకి ఏం పగలకుండా ఉంటుంది. సో ఇందులో 2 స్పూన్స్ వరకు పెరుగుని వేసుకుంటున్నాను. ఈ విధంగా వేసుకొని అంతా బాగా కలుపుకోవాలి. సో లూజ్ కన్సిస్టెన్సీ వస్తుంది కదా, ఇప్పుడు మనకి ఈ విధంగా ఉండాలి. కావాలంటే కాస్త వాటర్ కూడా వేసుకోవచ్చు. చూసారు కదా, ఈ విధంగా కలుపుకొని ఒకసారి అంతా బాగా మూత పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఒక 5 మినిట్స్ మూత పెట్టుకొని మగ్గనిచ్చుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూసినట్లయితే మనకి ఇదంతా టమాటో, ఈ మసాలా, పెరుగు ఇవన్నీ కలిపి మగ్గిపోయి ఉంటాయి కదా మనకి. సో లిక్విడ్ బాగా లేకుండా ఉన్నది కదా, ఈ విధంగా ఉంటే సరిపోతుంది మనకి. ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మనం మూత పెట్టుకోవాలి. ఒక 5 మినిట్స్ వెయిట్ చేయాలి. ఈ మసాలా అంతా ఎగ్స్కి పడుతుంది కదా ఈలోపు. సో ఇప్పుడు ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూసినట్లయితే మనకి ఆయిల్ అంతా సపరేట్ అయిపోయింది. చూసారు కదా, ఇప్పుడు మనకి పర్ఫెక్ట్గా ఉడికిపోయినట్టే. ఇప్పుడు మనం ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీనిని మనం కాస్త సగం వరకు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. మనం రైస్ వేసుకునేదానికి ఇప్పుడు మనం ఈ సూప్ అంతా తీసుకొని పక్కన పెట్టుకుందాం. సో ఎగ్స్ని కూడా అన్నీ తీసుకోవాలి. మనం ఎగ్స్ ఇక్కడ ఉంచినట్లయితే మనము రైస్ కలిపినప్పుడు ఎగ్స్ అనేటివి పాడైపోతాయి కాబట్టి మనం ఎగ్స్ని మొత్తం తీసుకోవాలి. ఈ సూప్ కూడా ఎక్కువగా తీసుకోవాలి, చివరికి కొంచెం ఉంచాలి. సో చూసారు కదా, ఈ విధంగా ఎగ్స్ అన్నింటినీ పక్కన పెట్టుకున్న తర్వాత మనం ఈ ప్యాన్లో ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకున్న రైస్ ఉన్నాయి కదా, వాటిని వేసుకుందాం. దీనిని ఇందులో అంతా వేసుకోవాలి. సగానికి ఎక్కువ వరకు రైస్ని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ విధంగా స్ప్రెడ్ చేసిన తర్వాత ఇప్పుడు దీనిపైన మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ ఉన్నాయి కదా, వీటిని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. వేసిన తర్వాత ఇదే దానిపైన మళ్ళీ కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా చిన్నగా తురుముకొని వేసుకోవాలి. ఈ విధంగా వేసిన తర్వాత ఇప్పుడు దీనిపైన మనం ఈ ఎగ్స్ని పెట్టుకుందాం. చూసారు కదా, ఈ విధంగా అక్కడొకటి అలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని సూపు కాస్త వేసుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ యథావిధిగా దీనిపైన మళ్ళీ కాస్త రైస్ని వేసుకోవాలి. మిగిలిన రైస్ అంతా వేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన ఇక్కడ మనం రైస్ క్వాంటిటీ అనేది ఎక్కువగా తీసుకున్నాం అనుకోండి, మనకి ఈ లేయర్స్ వేసుకునేది కొద్దిగా 2-3 లేయర్స్ టైప్లో వస్తాయి. సో ఇక్కడ నాకు అదే విధంగా 2-3 లేయర్స్ వరకు వచ్చాయి. ఇప్పుడు నేను ఇందులో కొద్దిగా ఫైనల్గా 2-3 ఎగ్స్ని వేసుకొని సూప్ వేసుకొని పైన కొద్దిగా రైస్ని వేసుకుంటున్నాను. ఫైనల్గా ఇలా వేసుకొని దీనిపైన ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా చిన్నగా చాప్ చేసుకొని వేసుకున్నాను. అలాగే కొద్దిగా బ్రౌన్ ఆనియన్స్ని కూడా వేసుకున్నాను.
ఈ విధంగా వేసిన తర్వాత ఫైనల్గా దీనిపైన ఒక స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి వేయడం వలన మనకి ఈ బిర్యానీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. సో ఈ విధంగా వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఫుడ్ కలర్ని వేసుకుంటున్నాను. కొద్దిగా ఆరెంజ్ ఫుడ్ కలర్ని వేసుకున్నాను కలర్ కోసం. ఈ విధంగా వేసిన తర్వాత కొద్దిగా వాటర్ని స్ప్రింకిల్ చేసుకోవాలి. ఇలా చేసిన తర్వాత ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకొని మనం ఒక 5 to 10 minutes వరకు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉంచాలి. ఒక 5-10 minutes తర్వాత చూసినట్లయితే మనకి ఇలా స్పూన్ పెట్టి చూస్తే మనకి తెలిసిపోతుంది. రైస్ అనేది ఈ స్పూన్కి అతుక్కున్నట్లయితే మనకి ఇంకాస్త ఉంచుకోవాలి. లేదా ఇలా ఏం అతుక్కోకపోతే మనకి రైస్ అనేది పర్ఫెక్ట్గా ఉడికిపోయినట్టే. తర్వాత ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన దించుకోవాలి ఈ ప్యాన్ని. సో చూసారు కదా, ఇంతే అండి. చాలా కలర్ఫుల్గా కనబడుతుంది కదా ఈ ఎగ్ బిర్యానీ అనేది. దీనిని ఒక్కసారి అంతా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా ఒకసారి అంతా కలుపుకున్న తర్వాత మనం ఇంకా వేడివేడిగా సర్వింగ్ ప్లేట్లోకి పెట్టుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలకి పెద్దలకి అందరికీ చాలా బాగా నచ్చుతుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ ఎగ్ బిర్యానీని ఏ విధంగా చేసామో చూసారు కదా, చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ఒక్కసారి ట్రై చేసి చూడండి. నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.